లోక్సభ ఎన్నికల వేళ ప్రైవేట్ ప్లేన్లు హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు నేషనల్ పార్టీలు వీటి వైపే మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నికల నేపథ్యంలో 40% బుకింగ్స్ పెరిగాయి. అయితే డిమాండ్కు సరిపడా ప్రైవేట్ జెట్, చాపర్స్ అందుబాటులో లేవు. దీంతో డిమాండ్ పెరిగి ప్రైవేట్ ఆపరేటర్లు రేట్లు అమాంతం పెంచారు. విమానానికి గంటకు 4,50,000 నుంచి 5,25,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రైవేట్ జెట్, హెలికాప్టర్లకు ఈసారి డిమాండ్ డబుల్ అయింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వరకు తక్కువ టైంలో వెళ్లి ప్రచారం చేయడానికి ముఖ్య నేతలు వీటిని ఆశ్రయిస్తున్నారు. యూపీ, బెంగాల్, తమిళనాడు, ఏపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు 80,000 రూపాయలు ఉంటుంది. డబుల్ ఇంజిన్ అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం కావడంతో సింగిల్ ఇంజిన్ కు 1,50,000 నుంచి 2 లక్షలు వసూలు చేస్తుంటే డబుల్ ఇంజిన్ కు 3,50,000 వరకు వసూలు చేస్తున్నారు. కాగా దేశంలో 112 ప్రైవేటు సంస్థలు ఫ్లైట్ హెలికాప్టర్ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే గత లోక్సభ ఎన్నికల సమయంలో కేవలం హెలికాప్టర్ల కోసం బీజేపీ 250 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ 126 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఈ లెక్కలు డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.